ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ సహకార సంఘాల ఉద్యోగుల ఆధ్వర్యంలో కడప జిల్లా రాయచోటి పట్టణంలోని మెయిన్ బ్రాంచ్ వద్ద గత 3 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షల బాట చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 36 ను అమలు చేయాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ తో పాటు 62 సంవత్సరాల వెసులుబాటు కల్పించాలన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని వారు హెచ్చరించారు. ఇంకా సహకార సంఘాల ఉద్యోగుల రిలే నిరాహార దీక్షల గురించి మరింత సమాచారాన్ని మా ఉమ్మడి కడప జిల్లాల ప్రతినిధి షబ్బీర్ మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా రాయచోటి మెయిన్ బ్రాంచ్ కార్యాలయం వద్ద గత 3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఆధ్వర్యంలో రిలే దీక్షల బాట చేపట్టారు. ఈ రిలే దీక్షల బాటల గురించి మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గత 3 రోజుల నుంచి రిలే దీక్షల బాట చేపట్టారు కదా, ఏమని డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? నమస్కారం, నా పేరు రెడ్డి బాబు, ఏపీ పిఎస్సిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్య వేదిక పిలుపు మేరకు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి 2050 సహకార సంఘాల్లో పనిచేస్తున్న 10,000 మంది సిబ్బందికి ఉన్నటువంటి ప్రధాన డిమాండ్ల సాధన దృష్ట్యా గత నెల 6వ తేదీ నుంచి మా యొక్క డిమాండ్ల కొరకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాల భాగంగా గత నెల 6వ తేదీ సహకార సంఘాల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టడం జరిగింది. అదేవిధంగా సహకార బ్యాంకుల ఎదుట నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అన్ని DCO కార్యాలయాల ముందు కూడా ముట్టడి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా గత నెల 29వ తేదీన విజయవాడలో చలో విజయవాడ ధర్నా కార్యక్రమంలో భాగంగా మా సహకార సంఘాల ఉద్యోగస్తులు 10,000 మందితో పెద్ద ఎత్తున మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహాధర్నాను కూడా విజయవంతం చేశారు మా సహకార సంఘాల ఉద్యోగస్తులు. అయినప్పటికీ మా సంఘాల ఉద్యోగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభుత్వం వారు కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకునలేదు. ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, మొదటగా జీవో నెంబర్ 36ను వెంటనే అమలు చేయాలని కోరుతున్నాము. ఏదైతే ఈ ప్రస్తుత గవర్నమెంట్ ఉందో అదే గవర్నమెంట్ 1/3/2019న జీవో నెంబర్ 36ను విడుదల చేశారు. కానీ గత ప్రభుత్వము 5 ఏళ్ల పాలనలో ఆ జీవో నెంబర్ 36ను అమలు చేయకుండా ఇలాగే కాలయాపన చేస్తూ వచ్చారు. ప్రస్తుతం వచ్చిన మళ్ళీ అదే గవర్నమెంట్ ఇప్పటికైనా ఆ జీవో నెంబర్ 36ని అమలు చేయాలని కోరుతున్నాము. అలాగే సహకార సంఘాల ఉద్యోగస్తులు పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షల మేరకే ఉన్నాయి. ఇది సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని సహకార చట్టాలు కాకుండా ఆంధ్రప్రదేశ్ సహకార చట్టాల ప్రకారం ఎంతైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెసులుబాటు కల్పిస్తుందో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను సహకార సంఘాలకు అమలుపరచవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రభుత్వ ఉద్యోగస్తులకు 62 సంవత్సరాలు వెసులుబాటు కల్పించారు. కానీ సహకార సంఘాల ఉద్యోగస్తులు మాత్రం 62 సంవత్సరాలు వెసులుబాటు కల్పించలేదు. ఇప్పుడు ప్రధానంగా మా డిమాండ్లో ఈ డిమాండ్ను కూడా 62 సంవత్సరాలు కూడా చేర్చడం జరిగింది. సహకార సంఘాల ఉద్యోగస్తులు ఏదైతే 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత వారికి మరి ఒక 2 సంవత్సరాలు 62 సంవత్సరాలు కూడా వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాము. అదేవిధంగా సహకార సంఘాల్లో 2019 తర్వాత ఎటువంటి రిక్రూట్మెంట్ జరగలేదు. దీనివల్ల సహకార సంఘాల ఉద్యోగస్తుల మీద అనేక తీవ్రమైన పని ఒత్తిడి పడుతున్నది. సహకార సంఘాల్లో 2019 తర్వాత రాష్ట్రం మొత్తం సుమారు 3,000 మంది ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ పద్ధతిన చేరి ఉన్నారు. కానీ వారిని ఇంతవరకు సహకార సంఘాల్లో రెగ్యులర్ చేయలేదు. ఏవైతే సహకార సంఘాల్లో రెగ్యులర్ చేయాలనో వాటికి రిక్రూట్మెంట్ పద్ధతి ద్వారా కానీ లేదా సహకార సంఘాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఆ యొక్క క్యాడర్లో వారిని రెగ్యులర్ చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా చేర్చున్నాము. 2019 తర్వాత ఈ 3,000 మందిని అనేక రకాలుగా వాడుకుని వారి యొక్క శ్రమను దోపిడీ చేసుకుంటూ వారి యొక్క వృత్తి దీక్ష వారి యొక్క జీతభత్యాలను 10,000 20,000 అనుకుంటూ వారికి తూతు మంత్రంగా ఇస్తూ కాలయాపన చేస్తున్నారు. కాబట్టి వారిని ఇమీడియట్ గా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ దీక్ష గురించి కొంతమంది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్ర సహకార సంఘాల నాయకులు ఉంటారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ప్రధానమైన సమస్యలు పరిష్కరించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? భవిష్యత్ కార్యాచరణ అనేది రేపు మేము మహాధర్నా విజయవాడలో ఈ జిల్లా వారీగా ధర్నా చేస్తున్నాము. దానికి కూడా మా ప్రభుత్వం స్పందించకపోతే ఈ మా కోరికలు ప్రభుత్వం పైన ఎలాంటి బర్డన్ కూడా పడకుండా మాకొచ్చే మార్జిన్ మనీలోనే మా జీతాలను చెల్లించే విధంగా ఉన్నది. దానికి కూడా ఎలాంటి రిస్క్ లేదు, గవర్నమెంట్కు ఎలాంటి బర్డన్ గవర్నమెంట్ మీద పడదు. అయినా కూడా మా మీద నిర్లక్ష్య వైఖరితో మా కమిషనర్ గారు అనేటి బాబు గారు మా శ్రమ దోపిడీనంత డ్రైవింగ్ బౌల్లో ఈ ప్యాక్ ఆడిట్ అని చెప్పారు. మేము కూడా ఆన్లైన్ ద్వారా ఈ ప్యాక్లోకి వెళ్ళిపోయాము.
మీరు ఇవన్నీ చేయండి, మీకు ఏమి కావాలని అవి చేస్తామని చెప్పి మా దగ్గర రాత్రి బహుళ పని చేయించుకొని మాకు ఎలాంటి పిఆర్సీలు కానీ ఎలాంటి వేతన సవరణ కానీ చేయకుండా కాలయాపన చేస్తూ మమ్మల్ని మా శ్రమ దోపిడీని డే అండ్ నైట్ దోచుకొని ఈ రోజు మా మీద కక్ష కట్టి ఏ బాబు గారు మా మీద చాలా కక్ష కట్టి ఉన్నారు. ఆయన వైఖరికి నిరసనగా మేము ధర్నా కార్యక్రమం పాల్గొంటున్నాము. దీని తర్వాత మా ప్రభుత్వం కన్నా స్పందించకపోతే మేము ఆమరణ నిరాహార దీక్షకైనా వెనుకాడబోమని చెప్పి మా సహకార సంఘాల యూనియన్ అంతా కూడా మూకుమ్మడిగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పి తెలుపుతున్నాము. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సర్తో షబీర్ శ్రేష్ టీవీ, ఉమ్మడి కడప జిల్లా.